ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్స్లో చాలా చిత్ర విచిత్రాలు జరిగాయని చెప్పి గతంలోనే నేను ఒక వీడియో చేశా. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో దీని మీదనే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు. అందులో చాలా విషయాలు చెప్పాడు. మనం గతంలో ఈ విషయాలు మాట్లాడుకున్నాం. కానీ ఈ ఎగ్జామ్స్ ఎంత అధ్వానంగా నిర్వహించారు, ఎన్ని నిబంధనలు ఉల్లంఘించారు అని తెలుసుకోవాలంటే అందులో ఒక్క విషయాన్ని చెప్తే చాలు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఏపీపీఎస్సీ సెక్రటరీగా ఉండగా ఈ ఉదంతం జరిగింది. అదేంటంటే గ్రూప్ 1 అభ్యర్థుల పరీక్షా పత్రాలని హాయ్లాండ్ అనే రిసార్ట్లో వాల్యుయేషన్ చేశారు. సరే, ప్రైవేట్ రిసార్ట్లో వాల్యుయేషన్ చేయకూడదు అనేది ఒక అంశం. అంతేకాదు ప్రైవేటు వాళ్ళకి వాల్యుయేషన్ చేయడానికి ఇవ్వకూడదు అనేది మరొక అంశం. ఈ రెండింటిని పక్కన పెడితే నేను చెప్పదలుచుకున్నది అసలైన విషయం ఏంటంటే, ఎవరెవరిని ఎంప్లాయ్ చేశారు ఈ గ్రూప్ 1 పరీక్షల అభ్యర్థుల ఈ పత్రాలని ఇవాల్యుయేట్ చేయడానికి అనేది ఒక చిన్న లిస్ట్ ఇచ్చారు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో. ఇందులో ఉన్నవి చదువుతాను, స్క్రీన్ మీద కూడా మీరు చూడొచ్చు. ఎవరిని పెట్టి గ్రూప్ 1 అభ్యర్థుల పరీక్షా పత్రాలను ఇవాల్యుయేట్ చేశారంటే, అన్ఎంప్లాయిడ్ అంటే నిరుద్యోగులు 11 మంది అట. మామూలుగా ఎవరిని పెడతారు ఇవాల్యుయేట్ చేయడానికి? గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్సు, అలాగే యూనివర్సిటీల్లో పనిచేసేటువంటి లెక్చరర్సు లేకపోతే ప్రొఫెసర్సు. ఇది కూడా ఒక ప్యానల్ తయారు చేస్తారు. ఆ ప్యానల్లో ఉన్నవాళ్ళు మాత్రమే ఇవాల్యుయేషన్ చేయాలి. కానీ వీళ్ళు అవి ఏమీ పట్టించుకోకుండా పోనీ ప్రైవేట్లోనైనా ఎలిజిబుల్ పీపుల్ ఎవరైతే ఉంటారో లెక్చరర్స్ గానో ప్రొఫెసర్స్ గానో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసే వాళ్ళని పెట్టినా కొంతవరకు అర్థం ఉంది. అది కూడా ఇల్లీగల్ యాక్చువల్గా. కానీ వీళ్ళు పెట్టింది ఎవరయ్యా అంటే అన్ఎంప్లాయిడ్ నిరుద్యోగుల్ని 11 మంది అట. ప్రైవేట్ స్కూల్లో పనిచేసేటువంటి టీచర్లు, అలాగే ప్రైవేట్ కాలేజీలో పనిచేసేటువంటి లెక్చరర్లు 5, అలాగే గృహిణులు హౌస్ వైఫ్స్ 4, డైలీ లేబర్గా పనిచేసేవాళ్ళు, అలాగే క్లర్కులుగా పనిచేసేవాళ్ళు 4, ఫ్లవర్ డెకరేషన్లో ఉన్నారట. అంటే పూలు వీటిని అరేంజ్ చేస్తారు కదా ఫంక్షన్స్లో, అటువంటి వాళ్ళు 2, అటెండర్లు 2, సెక్యూరిటీ గార్డు 1, జ్యువెలరీ షాపులో పనిచేసేటువంటి సేల్స్ ఎగ్జిక్యూటివ్ 1, డ్రైవర్గా పనిచేస్తున్న వ్యక్తి 1, సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్న వ్యక్తి 1, ఎలక్ట్రీషియన్ 1, కంప్యూటర్ ఆపరేటర్ 1, ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న వ్యక్తి 1, గాంధీ పార్క్ అని ఉంది విజయవాడలో, అందులో సూపర్వైజర్గా పనిచేస్తున్నట్టు అతను ఒకడు. మొత్తం 40 మంది. ఇటువంటి వాళ్ళని 40 మందిని గ్రూప్ 1 పరీక్షల అభ్యర్థుల పత్రాలను ఇవాల్యుయేట్ చేయడానికి పెట్టారో చూడండి. గ్రూప్ 1 అంటే తెలుసు కదా అందరికీ, డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఆర్డీఓలు, డిఎస్పీలు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు, ఈ స్థాయి ఉద్యోగులు. సో వీళ్ళని ఎంపిక చేయడానికి వాళ్ళ పేపర్లను దిద్దేందుకు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు పెట్టింది ఎవరిని అంటే, ఇదిగో నేను చెప్పినటువంటి వ్యక్తుల్ని. ఇంకా గమ్మత్తు ఏమిటంటే, ఇది ఎలా సాధ్యమైంది? ఒక ప్రైవేటు వ్యక్తికి కాంట్రాక్ట్కి ఇచ్చారు పేపర్లు ఇవాల్యుయేట్ చేయడానికి. పేపర్లు ఇవాల్యుయేషన్ ఎప్పుడూ కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకూడదు గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి. అదంతా విదిన్ గవర్నమెంటే జరుగుతుంది. క్యాంప్సైన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ప్రైవేట్ కంపెనీకి 1,10,00,000 రూపాయలకి కాంట్రాక్ట్ ఇచ్చారు. వాళ్ళు ఈ పేపర్లు దిద్దడానికి ఎవరిని తీసుకొచ్చారు అంటే, ఇదిగో ఈ విధంగా క్లర్కుల్ని, అటెండర్లని, గాంధీ పార్కులో పనిచేసేటువంటి ఒక సూపర్వైజర్ని, హౌస్ వైఫ్స్ని, ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి చేశారు. పరీక్షల నిర్వహణలో కొన్ని నిబంధనలకు అనుగుణంగా జరిగి ఉండకపోవచ్చు ఏ పరీక్షలోనైనా కూడా, ఎంతో కొంత. అవి ఇన్ఎఫిషియన్సీ వల్ల జరుగుతాయి కొంతవరకు. కానీ ఇది ఉద్దేశపూర్వకంగా లెక్కలేనితనంతో, నాకు ఎదురులేదు అనేటువంటి ఉద్దేశంతో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆనాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా చేసినటువంటి అరాచకం ఇది. వీటన్నిటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో చెప్పారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. కాకపోతే ఇందులో చాలా విషయాలు గతంలో నేను మాట్లాడాను అనుకోండి. కానీ ఇప్పుడు పాయింట్ ఏమిటంటే, ఇంత అరాచకంగా, ఇంత లెక్కలేనితనంతో, ఇంతమంది జీవితాలతో ఆడుకునే విధంగా మరి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు వ్యవహరించారు. ఆయనతో పాటు ఎవరైతే బాధ్యులో వాళ్ళని ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ విషయంలో కఠినంగా శిక్షిస్తుందా లేదా అనేది ఇప్పుడు చూడాల్సి ఉంది.